ఓం శాంతి. సత్యత శక్తికి పునాది సత్యత యొక్క స్వరూపము, సత్యత శక్తి కలిగిన వారి లక్షణాలు, అలాగే సత్యంగా ఉండడంతో పాటుగా ఏమేమి ఉండాలి మనలో, మనం సత్యంగా సత్యస్వరూపంతో ఉన్నామా లేదా అని పరిశీలించుకోవడానికి ఏ విషయాలు ఆధారమవుతాయి, ఇవన్నీ బాబా వినిపించారు. మురళి యొక్క డేట్ 27 फरवरी 1996. सत्यता का फाउंडेशन है पवित्रता और निशानी है चलन व चेहरे में दिव्यता. సత్యతకు పునాది పవిత్రత మరియు దానికి గుర్తు నడవడిక మరియు ముఖములో దివ్యత. సత్యతకు పునాది పవిత్రత, మరి దానికి చిహ్నం ఏమిటి అంటే పవిత్రత ఉంది అనడానికి ముఖము నడవడికలో దివ్యత. आज सत बाप, सत शिक्षक, सत गुरु अपने चारों ओर के सत्यता के शक्ति स्वरूप बच्चों को देख रहे हैं. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన సద్గురువు తన నలువైపులా ఉన్న సత్యతా శక్తి స్వరూపులైన పిల్లలని చూస్తున్నారు. సత్యతకు పునాది పవిత్రత. మరి సత్యతకు ప్రాక్టికల్ ప్రమాణం ఏమిటి అంటే ముఖములో నడవడికలో దివ్యత కనపడటం. ప్రపంచంలో అనేక మంది ఆత్మలు స్వయాన్ని సత్యవాదిగా చెప్పుకుంటారు, భావిస్తారు కూడా నేను సత్యవాదిని అని. కానీ సంపూర్ణ సత్యత పవిత్రత ఆధారంతోనే ఉంటుంది. ప్యూరిటీ ధారణ లేకుండా కేవలం వాల్యూస్ పరంగా వారిలో సత్యత ఉంటే అది సంపూర్ణ సత్యత అనబడదు అంటున్నారు. పవిత్రత లేదు అంటే సదా సత్యత ఉండదు. మరి మీకు పునాదేమిటి? पवित्रता. तो पवित्रता के आधार पर सत्यता का स्वरूप स्वतः और सहज सदा होता है. మరి పవిత్రత ఆధారంతోనే సత్యత యొక్క స్వరూపము సదా ఉంటుంది, సహజంగానూ ఉంటుంది. सत्यता सिर्फ सच बोलना, सच करना, इसको नहीं कहा जाता. సత్యత అంటే కేవలం సత్యం మాట్లాడడం, సత్యమే చేయటం, అది మాత్రమే కాదు. కానీ అన్నింటికంటే మొదటి సత్యత తన సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం. मैं आत्मा हूँ, ये सत्य स्वरूप पहले नहीं जानते थे. నేను ఆత్మను అనే సత్యస్వరూపము మీకు ఇంతకుముందు తెలియదు అంటున్నారు. ఇంతకుముందు మన పరిచయం ఎలా ఇచ్చేవారిమి? శరీరపరంగా నేను ఫలానా ఫలానా అని మన దేహము, దేహం యొక్క వృత్తి లేదా కులము, ఇటువంటి పరిచయం ఇచ్చేవారిమి. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది నా డ్రెస్ మాత్రమే, నేను ఒక చైతన్య శక్తి ఆత్మను అని. మన వాస్తవిక రూపం ఏమిటో మనం అర్థం చేసుకున్నాం. ఇప్పటి వరకు మాస్క్నే నేను అనుకున్నాం, కానీ ఇప్పుడు మాస్క్ తొలగించి నేను ఇది అని గుర్తించాం. దైహిక లెక్కతో చూసుకునే బదులుగా మీ వాస్తవిక సత్య స్వరూపాన్ని మీరు గ్రహించారు, గుర్తించారు. రెండవది, బాబా యొక్క సత్య స్వరూపాన్ని కూడా తెలుసుకున్నారు. ఎవరు భగవంతుడు, వారితో నాకేం సంబంధం ఉంది, వారు ఎక్కడ ఉంటారు, ఎలా అవతరిస్తారు, ఇది కూడా తెలుసుకున్నారు. अच्छी तरह से अपना सत्य स्वरूप और बाप का सत्य स्वरूप जान लिया. మీరు మంచి రీతిగా మీ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నారు, బాబా యొక్క సత్య స్వరూపాన్ని కూడా తెలుసుకున్నారు. మూడో విషయం, ఈ సృష్టి చక్రం యొక్క సత్య స్వరూపాన్ని కూడా తెలుసుకున్నారు. ఇందులో నా పాత్ర ఏంటి, అసలు ఇవన్నీ ఎలా నడుస్తూ ఉన్నాయి, ఎలా రిపీట్ అవుతున్నాయి, ఈ మొత్తం చక్రం యొక్క రహస్యం కూడా మీకు అర్థమైంది.
మరి మీ పాత్రను మీరు స్పష్టంగా తెలుసుకున్నారా అంటున్నారు బాబా. ఆప్కా పాట అచ్చా హేనా, మీ పాత్ర బాగుంది కదా. అందరికంటే మంచి పాత్ర సంగం యుగందే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సంగం యుగంలోనే హీరోయిక్ రోల్ మొత్తం సృష్టిలో చాలా గొప్ప ఉన్నతమైనటువంటి పాత్రను భగవంతుడి తోడుగా వహిస్తాం. లేకిన్ आपका देव आत्मा का पाठ भी विश्व में सारे चक्र की आत्माओं से श्रेष्ठ है. కానీ బాబా అన్నారు సంగమ యుగందే కాదు, మీ దేవాత్మ యొక్క పాత్ర అంటే సత్యయుగంలో మీరు వహించినటువంటి పాత్ర ఉంది కదా, అది మొత్తం విశ్వంలోని మిగతా ఆత్మలందరికంటే కూడా చాలా శ్రేష్టమైనది. ధర్మాత్మలతో పోల్చిన, మహానాత్మలతో పోల్చిన వాళ్ళందరి పాత్ర కన్నా కూడా ఎంతో ఉన్నతంగా ఉంది అది. लेकिन वो आत्मा और शरीर दोनों से पवित्र नहीं है. ధర్మాత్మలైనా మహాత్మలైనా ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఏమీ లేవు. और आप देवात्माए शरीर और आत्मा दोनों से पवित्र है. కానీ దేవాత్మలైన మీరు మాత్రం శరీరంతోనూ ఆత్మపరంగానూ పవిత్రంగా ఉంటారు. जो सारे कल्प में और कोई ఆత్మ ऐसी नहीं. మరి మొత్తం కల్పంలో ఇంకే ఆత్మ కూడా మీలాగా ఉండదు అంటున్నారు. అంటే పవిత్రత ఫౌండేషన్ మీది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది లేకుండా ఇంకే ఆత్మను కూడా శ్రేష్టము అని అనలేము. మరి మీ దేవాత్మ పాత్ర గుర్తుందా అంటున్నారు బాబా. నిజంగా నేను దేవతగా ఎలా ఉండేది గుర్తొస్తుందా? పాండవంకో యాద్ హే, బాబా అడుగుతున్నారు. పాండవులకు గుర్తుందా? దేవ్ ఆత్మ की पवित्रता नेचुरल रूप में रही है. దేవాత్మల పవిత్రత న్యాచురల్గా ఉండేది. మహానాత్మలు మిగతా ఏ ఆత్మలైనా పవిత్రంగా ఉండడానికి పురుషార్థం చేస్తారు, శ్రమ చేస్తారు, కఠోరమైన తపస్సు చేస్తారు, పవిత్రంగా ఉండడానికి త్యాగాలు చేస్తారు, అన్నీ వదులుకుంటారు. కానీ దేవాత్మ రూపంలో మీరు పవిత్రంగా ఉండేవారు, ఏం శ్రమ చేయలేదు, ఏమి వదులుకోలేదు. కానీ ఎంత ప్యూర్గా మీ ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉండేవి. న్యాచురల్గా ఉండేది, నేచర్గా ఉండేది. అంటే మీ స్వభావంలోనే ప్యూరిటీ ఉండేది అంటున్నారు. కానీ ఇక్కడ ఎవరైనా మహానాత్మలు పవిత్రంగా ఉండే పురుషార్థం చేస్తే వాళ్ళదేం న్యాచురల్గా నేచర్గా ఉండదు. కానీ మీది మాత్రం అర్ధకల్పం నుండి పవిత్రత జీవితము న్యాచురల్గా ఒక నేచర్ లాగా ఒక స్వభావంగా ఏర్పడింది. పవిత్రంగా ఉండటానికి ఏం కొంచెం కూడా సెల్ఫ్ అటెన్షన్ ఇవ్వాలి, నేను ప్యూర్గా ఉండాలి, ఇలాంటిది కూడా ఉండదు. స్వాభావికంగానే పవిత్రంగా ఉంటారు అక్కడ. ఇక్కడి పురుషార్థమే అంటే ఇక్కడ సంగం యుగంలో క్షణం అటెన్షన్ ఇచ్చి పురుషార్థం చేస్తాం కదా, ఇదే సత్యయుగంలో రేపు రాబోయేటటువంటి యుగంలో న్యాచురల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ అపవిత్రత యొక్క పేరు గుర్తులు ఉండవు. అసలు అక్కడ తెలియదు అపవిత్రత అంటే ఏమిటో, ఆ జ్ఞానమే ఉండదు వారికి. అందుకే మీ పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపం దేవత. ప్యూరిటీ యొక్క ప్రాక్టికల్ స్వరూపం ఏమిటి అంటే దేవతగా ఉండటం. దేవత అనగా దివ్యత అంటున్నారు. దేవత అంటేనే దివ్యత. ఈ సమయంలో ప్రపంచంలో ఎంతోమంది తమను తాము మేము సత్యవాదులము, మేము సత్యవంతులము అని భావిస్తూ ఉన్నారు. కానీ స్వస్వరూపం యొక్క సత్యత లేదు. అంటే నేను ఆత్మను, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ బేసిక్ ట్రుత్ తెలియదు అంటున్నారు. ఫస్ట్ బేసిక్ ట్రుత్స్ అయితే తెలియాలి కదా. ముందు నేనెవరు అనే సత్యమైన పరిచయము వారికి లేదు అంటున్నారు. అలాగే బాబా యొక్క సత్య పరిచయం కూడా లేదు. భగవంతుడెవరు ఆ సత్య పరిచయం కూడా లేదు. తో సంపూర్ణ సత్య నహి కహేకే. అందుకే సంపూర్ణ సత్యము అని అనరు దాన్ని. మనలో కూడా మన సత్యపరిచయము, బాబా సత్యపరిచయంను మనం తెలుసుకున్నప్పుడు, దాని స్మృతిలో ఉన్నప్పుడే
మన ప్రతి సంకల్పం సత్యంగా ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పటికీ కూడా మీరు మర్చిపోతున్నారు. మీ స్వరూపం మర్చిపోతున్నారు, బాబా స్వరూపం మర్చిపోతున్నారు, మీ పాత్రను కూడా మర్చిపోతున్నారు. అందుకే బాబా అన్నారు శక్తిశాలిగా ప్రతి సంకల్పం ఉండాలి, కానీ ఉండట్లేదు అంటున్నారు. మీ ప్యూరిటీ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి, కానీ అంత ఉండట్లేదు. సదా रहता है कि వ్యర్థ भी होता है. సదా ఉంటుందా లేకపోతే వ్యర్థం కూడా అవుతుందా అంటున్నారు. మన లోపల ఏదైనా వ్యర్థం ఉంటే సత్యం అంటారా దాన్ని? झूठ तो बोला ही नहीं तो क्यों नहीं सत्य है. మీరు అసత్యం మాట్లాడలేదు కదా, సత్యంగా ఉన్నారు అని ఎందుకు అనట్లేదు? అనాలి కదా. అసత్యం మాట్లాడలేదు అంటే సత్యంగా ఉన్నట్లా? దాని డెఫినేషన్ అది కాదు కదా. తెలివిగా మాట్లాడతారు, యుక్తిగా మాట్లాడతారు, చతురతతో మాట్లాడతారు. అబద్ధాలు కాదవి, కానీ సత్యం కూడా కాదది. ఒకవేళ ఎవరైనా నేను సత్యంగానే ఉన్నాను, నేను అబద్ధం ఆడట్లేదు, నేను సత్యమే మాట్లాడుతున్నాను అని ఒకవేళ వాదిస్తే బాబానారు సత్యతను పరిశీలించడానికి, మెజర్ చేయడానికి ఒక విధానం ఉంది అంటున్నారు. ఏంటి అంటే వాళ్ళు నిజంగా సత్యంగా ఉంటే వారి ప్రతి సంకల్పము, ప్రతి మాట, కర్మ, సంబంధ సంపర్కం అన్నింటిలో దివ్యత అనుభవం అవ్వాలి. అందరికీ దివ్యత అనుభవం జరగాలి. బోల్ సచ్ రహే హే లేకిన్ దివ్యత నహీ హే. సత్యంగా మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటల్లో దివ్యత లేదు. చూస్తూ ఉన్నారు కదా, కొన్నిసార్లు చెప్తూ ఉంటారు నేను సత్యమే మాట్లాడుతున్నాను, నేను సత్యం తప్ప ఇంకేమీ చెప్పను అంటారు. కానీ మాటల్లో, కర్మల్లో ఒకవేళ దివ్యత లేకపోతే మీరు సత్యంగానే ఉన్నా మీ సత్యం వాళ్ళకి సత్యంగా అనిపించదు. వాళ్ళు కేవలం మీరు నిరూపించుకుంటున్నారు అనుకుంటారు, కానీ నిజంగా వీళ్ళు సత్యం అనిపించదు వాళ్ళకి. మీరు రైటే ఉన్నారు, కానీ దివ్యత లేని కారణంగా ఆ సత్యంలాగా అనిపించట్లేదు. సత్యాన్ని వాస్తవంగా రుజువు చేసే అవసరం లేదు అంటున్నారు. సత్యం స్వయం ప్రకాశం అంటారు. దాన్ని మనము ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సత్యతను మొండిగా రుజువు చేస్తే అందులో దివ్యత కనిపించదు, అది సాధారణత అయిపోతుంది. అది ప్రపంచంలో కూడా అందరు చేస్తూనే ఉంటారు. మరి బాప్దాద అయితే సత్యతకు గుర్తు ఒక స్లోగన్ రూపంలో చెప్తూ ఉంటారు. సాకారంగా బ్రహ్మ బాబా కూడా ఎన్నోసార్లు చెప్పేవారు. ఏంటి సత్యత విషయంలో బాబా చెప్పే స్లోగన్? 3 పదాలు, సచ్ తో బిటో నచ్ అంటారు. సత్యంగా ఉన్నవారు నృత్యం చేస్తారు అని, అంటే సంతోషంతో నాట్యం చేస్తారు అని ఒక స్లోగన్ ఉంది. మరి బాబా అన్న నిజంగా మీరు సత్యంగా ఉంటే నిరూపించుకుంటున్నారనుకోండి, ఆ నిరూపించుకునే సమయంలో మీ ముఖ కవలికలను ఒక్కసారి మీరు చూసుకోండి. నిరూపించుకుంటున్నప్పుడు మీ ఫేస్లో సంతోషం ఉంటుందా? దేన్నైనా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫేస్లో ఆ సమయంలో సంతోషం అయితే కనిపించదు. ఆ సమయంలో ఉదాసీనత లేకపోతే ఏదో ఆలోచిస్తున్న స్వరూపంగా కనబడుతుంది ముఖం, అంతేకాని సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నట్టుగా అయితే ఉండదు కదా. నాచనే కా నహీ హోగా. సచ్ తో బిటో నచ్ సచ్చా ఖుషీ మే నాచ్తా హై. మరి సత్యంగా ఉన్నవారైతే సంతోషంతో నాట్యం చేస్తారు. సంతోషము మీ జీవితంలో పగలైనా రాత్రైనా ఎప్పుడైనా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఎవరైనా బోర్ కొట్టింది సంతోషంగా ఉంటూ ఒక రోజంతా ఏడవాలనిపిస్తుంది అంటారా? అలా ఎంతసేపు సంతోషమైనా ఒక గంట బాధపడదాం అనుకుంటారా? అనుకోరు. రాత్రైనా పగలైనా ఎప్పుడైనా ఎవరికైనా సంతోషం కావాలి, సంతోషాన్ని, ప్లెజర్ని కావాలని కోరుకుంటారు.
మరి కొద్దిగానైనా సత్యతలో అసత్యత మిక్స్ అయింది అంటే ఆ సమయంలో మీ జీవితం మీకు నచ్చదు కదా. ఎందుకంటే ఆ సమయంలో సంతోషం కూడా మాయమైపోతుంది అసత్యతతో. మరి సత్యత అనగా సత్య స్వరూపంలో స్థితులై ఉండటం, సంకల్పంలో కానీ, మాటల్లో కానీ, కర్మలు చేయడంలో కానీ, అన్నింటిలో కూడా సత్య స్వరూపంలో స్థితులై ఉండాలి. आजकल दुनिया वाले तो स्पष्ट कहते हैं कि आजकल सच्चे लोगों का चलना ही मुश्किल है, झूठ बोलना ही पड़ेगा. ప్రపంచంలో కొందరు స్పష్టంగా చెప్తారు ఏమని అంటే, ఈ రోజుల్లో సత్యంగా ఉండడం అయితే చాలా కష్టం, అబద్ధం ఆడాల్సి వస్తుంది అంటారు. ఇది ఇంకా నగ్న సత్యంలాగా అయిపోయింది. ఎలా అయినా అబద్ధం ఆడాల్సి వస్తుంది అని, సత్యంగా ఉండడం కష్టం అంటారు. కానీ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు బ్రాహ్మణాత్మలు, బాబా పిల్లలు కూడా నోటితో అయితే అనరు, కానీ లోపల అనుకుంటారు అక్కడక్కడ చతురతతో నడుచుకోవాల్సి వస్తుంది అని. బాబా పిల్లలేమి సత్యంగా ఉండడం కష్టమని అనరు నోటితో, కానీ లోపల అనుకుంటారు కొంచెమైనా చతురతతో నడవాల్సి వస్తుంది అని. మరి దాన్ని ఏమంటారు అంటున్నారు బాబా? కంప్లీట్ సత్యత అని అంటారా? అనరు కదా. उसको झूठ नहीं कहते लेकिन चतुराई कहते हैं. దాన్ని అబద్ధమని అనరు, కానీ చతురత అంటారు. మరి చతురత అంటే ఏంటి? ఇది చేయాల్సి వస్తుంది, ఇలా ఉండాల్సి వస్తుంది అని అంటారు. కొంచెం చతురతతో ఉండాల్సి వస్తుంది అని వాళ్ళు స్పష్టంగా చెప్తారు. బయట ప్రపంచంలోనైతే ఓపెన్గా చెప్తున్నారు, నడవదు, అబద్ధాలు ఆడకుండా ఉండలేము, కంపల్సరీ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అని. బాబా పిల్లలు ఓపెన్గా చెప్పట్లేదు, కొంచెం తెలివిగా నడవాల్సి వస్తుంది కదా అని అంటున్నారు. బాబా మీకు వాళ్ళకి ఏంటి తేడా? మీరు కూడా అలాగే చేస్తున్నట్టు కదా మరి. फिर कहते हैं मेरा भाव नहीं था, ना भावना थी ना भाव था, लेकिन करना ही पड़ता है. ఇంకా ఏమంటారంటే నా భావం అది కాదు, నా భావం అలా లేదు, నా భావన అలా లేదు, కానీ అలా చెయ్యాల్సి వస్తుంది, అలా నడవాల్సి వస్తుంది అంటారు. కానీ బ్రహ్మా బాబాని చూశారు కదా, సాకారంగా బ్రహ్మా బాబా మీలాగే మీరున్నటువంటి పరిస్థితుల్లోనే ఉండేవారు కదా. శివబాబా అయితే నిరాకారుడు. నిరాకారుడి విషయంలో మీరేం ఆలోచిస్తారు? బాబా మీకేం తెలుసు, మీరు పైన ఉన్నారు, మజాగా కూర్చున్నారు, క్రిందకి రండి మీకు అన్నీ తెలుస్తాయి, మా బాధలు మీకేం తెలుసు అని శివబాబాతో అంటారు. కానీ బ్రహ్మబాబాతో అలా అనలేరు కదా. బ్రహ్మబాబా అయితే సాకారంగా ఎంత అపోజిషన్ని చూశారు, ఎంత వ్యతిరేకత. సింధులో అప్పటి వరకు ఆయన గౌరవంగా ఎంతో ఉన్నత స్థితిలో బ్రతికిన వ్యక్తి ఒక్కసారిగా నిందల పాలయ్యాడు. ఎన్ని రకాల కామెంట్స్ చేసి ఎంత ఆయన చరిత్రపైనే మచ్చ తెచ్చేలాంటి నిందలు మోపారు. కానీ బ్రహ్మా బాబా కొంత కూడా అంశం కూడా కదలలేదు. మరి అంత వ్యతిరేకత వస్తుంది అని చెప్పి చలాకీగా నడవాలి, కొంచెం మనం చతురతతో నడుద్దాం ఇక్కడ అని చెప్పి ఏమైనా మిక్స్ చేశారా? శివబాబా చెప్పే విషయాల్లో కొంత బాబా ఏమైనా అప్ డౌన్ చేసి అలా చెప్పారా? లేదు. लोगों ने कितना राय दी कि आप सीधा ऐसे नहीं कहो कि पवित्र रहना ही है, ये कहो कि थोड़ा थोड़ा रहो. చాలామంది సలహా కూడా ఇచ్చారు, మీరు ఒక్క విషయము కొంచెము తెలివిగా చెప్పండి, డైరెక్ట్గా పవిత్రంగా ఉండండి అని చెప్పకండి మీరు, కానీ కొద్ది కొద్దిగా పవిత్రంగా ఉండే ప్రయత్నం చేయమని చెప్పండి అని అన్నారంట. కానీ బ్రహ్మబాబా ఆ మాట విన్నారా? లేదు. బాబా భయపడలేదు. సత్యతా శక్తిని ధారణ చేయడంతో సహన శక్తిని కూడా ధారణ చేశారు. అంటే సత్యతా శక్తిని ధారణ చేయడంలో సహన శక్తి అవసరం ఉంటుంది, సహించుకోవాల్సి వస్తుంది.
మనం సత్యంగానే ఉండాలి అంటే దాంతోపాటు ఒక ఆర్మర్ లాగా సత్యంగా మనం ఉండాలి అంటే సహన శక్తి ఇది ఒక కవచం లాగా పనిచేస్తుంది. అంటే ముందు సహన శక్తి కూడా ఉండాలి. सहन करना पड़ता है, झुकना पड़ता है, हार माननी पड़ती है, लेकिन वह हार नहीं है. సహించుకోవాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది, ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. కానీ అది ఓడిపోవటం కాదు, అది సదాకాలం కోసం విజయం పొందటం. అక్కడ టెంపరీగా ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ అది సదాకాల విజయం పొందటం. సత్యత శక్తి మీ అందరిలో ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించాలి అంటున్నారు. సత్యత శక్తితోనే ఈ డైమండ్ జూబ్లీని మీరు జరుపుకుంటున్నారు. ఒకవేళ పవిత్రత మరియు సత్యత లేదు అంటే ఈరోజు మీ అందరి ముఖాల్లో నడవడికలో ఆ దివ్యత అనుభవమే జరగదు అంటున్నారు. మరి బాబా పిల్లల్లో కాలిబలంతో నడిచేవారైనా నెంబర్ వారీగా అందరూ ఉన్నారు, మహారథులు ఉన్నారు. పేరైతే మహారథి అంటారు, కానీ పేరుకు మీరు మహారథిగా ఉండకూడదు. ఎవరైతే సత్యమైన మహారథిగా ఉంటారో వారు సత్యత శక్తితో నడుచుకుంటారు. పరిస్థితిని చూసి సత్యతలో కొంచెమైనా తేడా చేయటం లేదా సత్యతను విడిచిపెట్టడం అలా చేయరు. కొందరు ఏమంటారంటే నేనేం చేయలేదు, కానీ 1-2 శబ్దాలు అలా మాట్లాడాను అంతే అంటారు. హృదయంతో కూడా మాట్లాడలేదు, కానీ బయటికి మాత్రం కొద్దిగా అలా చెప్పాల్సి వచ్చింది అంటారు. దాన్ని సంపూర్ణ సత్యత అని అనరు అంటున్నారు. సత్యత వెనక ఒకవేళ సహించుకోవాల్సి వచ్చినా కానీ సహించుకోవాలి పూర్తిగా. అది నిజానికి సహనం కూడా కాదు. సత్యత కోసం మీరు సహించుకోవాల్సి వస్తే అది సహించుకుంటున్నట్టు కూడా కాదు, కానీ మీ ఖాతాలో అది సహనశక్తి రూపంలోనే జమ అవుతుంది. అది యాక్చువల్గా సహించుకుంటున్నట్లు కాదు, కానీ మీ ఖాతాలో మాత్రం అది సహనశక్తి రూపంలో జమ అవుతుంది. नहीं तो क्या होता कि अगर कोई थोड़ा सा भी सहन करने में कमज़ोर हो जाता है तो उसे असत्यता का सहारा जरूर लेना पड़ता है. లేకపోతే ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్గా ఎవరైనా కొద్దిగా అయినా సహించుకోవడంలో బలహీనంగా ఉంటే, నాలో సహనశక్తి లేదు, నేను సహించుకోలేను అని కొంచెమైనా సహనంలో వీక్గా ఉన్నవాళ్ళు తప్పకుండా అసత్యత ఆధారం తీసుకుంటారు, అసత్యతను సపోర్ట్గా తీసుకుంటారు. మరి ఆ సమయంలో ఎలా ఉంటుంది? जैसा सहारा मिल गया ठीक हो गया, लेकिन उसके खाते में सहन शक्ति जमा नहीं होती है. అలా ఒకవేళ అసత్యత ఆధారాన్ని పట్టుకుంటే అప్పుడు ఆ టైంలో మీకు ఏమనిపిస్తుందంటే అమ్మయ్య గట్టెక్కేసాను, అమ్మయ్య దాటేశాను, ఎలాగోలాగా అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ అది సహనశక్తిలో జమ అయితే అవ్వదు అంటున్నారు. तो बात समझेंगे कि हम बहुत अच्छे चलते हैं, हमको चलने की चतुराई आ गई. మనశక్తిలో బలహీనంగా ఉంటే అసత్యత ఆధారం తీసుకుంటారు అంటున్నారు బాబా. మరి ఆ సమయంలో ఎలా అనిపిస్తుందంటే నాకేదో ఆధారం దొరికింది, పర్వాలేదు, బాగానే ఉన్నాను ఇప్పుడు అనుకుంటారు, కానీ అది సహనశక్తిలో జమ అవ్వదు. ఈ విధంగా బయటికైతే అనుకుంటారు నేను చాలా బాగా నడుస్తున్నాను అని, నాలో చాలా చతురత వచ్చేసింది అని, కానీ ఖాతా చూసుకుంటే ఆ ఖాతా అంతా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చతురతతో నడవకండి అంటున్నారు. ఒకరిని చూసి ఒకరు కాపీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా నడుస్తున్నారు కదా, వీళ్ళకి చాలా పేరు వచ్చేసింది, వీళ్ళు అలా ఉండడం వల్లనే అందరు వాళ్ళనే తీసుకొని వాళ్ళనే మహిమ చేస్తూ వాళ్ళ పేరే తలుచుకుంటున్నారు, వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, నేను కూడా అలాగే ఉంటాను అని వాళ్ళని కాపీ చేస్తారు.
బాబా అన్నారు, ఇంకా ఏమనుకుంటారంటే వాళ్ళు అలా నడవడం వలన వాళ్ళకి బాగా పేరు వచ్చింది, నేనేమో సత్యంగా ఉంటూ ఉంటూ ఇలా వెనకబడిపోయాను, నేను కూడా అలాగే ఉంటే మంచిది అని అనుకుంటారు. లేకిన్ ఓ పీచే रहना नहीं है, वो आगे बढ़ना है. కానీ వాస్తవంగా అది వెనకబడిపోవటం కాదు, అది ముందుకెళ్ళటమే. బాబా దృష్టిలో ముందుకెళ్ళటం. భగవంతుడి దగ్గర మీరు ముందుకు వెళ్తారు. ప్రపంచం దృష్టిలో చూస్తే మీరు కొంచెం వెనకబడ్డారేమో, సత్యంగా ఉండడం వలన కొన్ని విషయాల్లో మీరు వెనకబడ్డారే అనుకుందాం, వెనకే ఉన్నారనుకుందాం. కానీ బాబా అన్నారు, మీరు ఇంకా ఇంకా జీవితంలో ముందుకే వెళ్తూ ఉంటారు. और दूसरों के आगे चाहे पीछे दिखाई भी दो, लेकिन काम किससे है. బాబా అన్నారు, వేరే వాళ్ళందరి దృష్టిలో మీరు వెనుకబడిపోయినట్టు కనిపించినా పర్వాలేదు కదా, మీరు ఎవరి దృష్టిలో పడాలనుకుంటున్నారు? భగవంతుడి దృష్టిలో ముందుండాలా, ప్రపంచం దృష్టిలో ముందుండాలా? ఆత్మల దృష్టిలోనా, పరమాత్మ దృష్టిలోనా? మరి బాబా హృదయంలో ముందుకు వెళ్ళడం అనగా మొత్తం కల్పం యొక్క ప్రాలబ్ధంలో ముందుకెళ్ళటం. మరొకవేళ ఇక్కడ ముందుకు వెళ్ళి ఆత్మలను కాపీ చేసి మీ పక్కన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ వారిలాగే నేను ఉంటాను అని అనుకుంటే ఆ సమయంలో మీకు పేరు రావచ్చు, లేదా గౌరవం కూడా లభించవచ్చు. ఉపన్యాసం చేసే వారి లిస్టులో మీ పేరు కూడా రావచ్చు, సెంటర్ సంభాళించే వారి లిస్టులో కూడా మీ పేరు రావచ్చు. కానీ మొత్తం కల్పం యొక్క ప్రాలబ్ధంలో వెనకబడిపోతారు. దేనికోసమైతే మీరు ప్రాకులాడి పేరు కావాలి, గౌరవం కావాలి అని చెప్పి ఇదంతా చేశారో ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు కూడా ఒక సెంటర్ సంభాళించారు, మీరు కూడా ఉపన్యాసాలు ఇచ్చారు అనేది పేరు వచ్చేస్తుంది. కానీ బాబా అంటున్నారు, నా దృష్టిలో మాత్రం కల్పం మొత్తంలో పొందే ప్రాలబ్ధంలో వెనకబడిపోయినట్లే. దీన్ని బాప్దాదా ఏం చెప్తారంటే, శ్రమ చాలా చేశారు, బీజం వేశారు, వృక్షాన్ని పెద్దగా కూడా చేశారు, ఫలం కూడా వచ్చింది, కానీ పచ్చి ఫలాన్ని తినేశారు. అందుకే ఎల్లప్పుడూ బాబా ఏం చెప్తారంటే, ప్రాలబ్ధం యొక్క ఫలము అలా మీరు పచ్చిగా ఉన్నప్పుడే తినడంతో సమాప్తం అయిపోతుంది. అల్పకాలికమైన పేరు, ప్రతిష్ట, గౌరవము వీటిని కాపీ చేయకండి అంటున్నారు. ఇతరులవి చూసి నాకు కూడా అలా ఉండాలి అని కాపీ చేయకండి. యహా నామ్ నహీ హై, లేకిన్ బాప్ కే దిల్ మే నంబర్ ఆగే నామ్ హై. ఇక్కడ మీరు పేరు అవసరం లేదు అంటున్నారు. బాబా హృదయంలో మీ పేరు నెంబర్ 1లో ఉండాలి, ఇక్కడ అందరి నోట్లో కాదు. అందుకే బాప్దాదా ఇప్పుడు ఈ డైమండ్ జూబ్లీలో మీరందరూ డైమండ్గా అవ్వండి, చెకింగ్ చేసుకోండి అంటున్నారు. కొద్దిగా కూడా రాయల్ రూపంలో కూడా డైమండ్ పైన మరక ఉండకూడదు. మరి సత్యత శక్తితో దివ్యతను ధారణ చేయండి. ఏది సహించాల్సి వచ్చినా భయపడకండి, ఏ విషయంలో సహించుకోవాల్సి వచ్చినా భయపడకండి. సత్యత సమయం అనుసారంగా స్వతహాగా రుజువు అవుతుంది. అంటారు కదా, సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు అని. మరి తీరానికైతే తప్పనిసరిగా చేరుతుంది. నిర్భయులుగా ఉండండి. ఒకవేళ ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ బ్రహ్మబాబా జీవితాన్ని ముందుంచుకోండి. బ్రహ్మబాబా ఎన్ని ఎదుర్కొన్నారు? బ్రహ్మబాబా ముందైతే ప్రపంచంలోని అన్ని రకాల పరిస్థితులు వచ్చాయి. లేని సమస్య, రాని సమస్య లేదు. అన్ని రకాల పరిస్థితులు వచ్చాయి. ఆర్థిక పరమైన పరిస్థితులు వచ్చాయి, వాటాల విషయంలో అన్ని రకాలుగా లావాదేవీలు, లేకపోతే పార్ట్నర్స్తో బిజినెస్ని బాబా వైండ్ చేసి మొత్తం క్లోజ్ చేశారు కదా, పరిస్థితి వచ్చింది. కానీ బాబా ఏమి దాన్ని పెద్దగా చేసుకోలేదు, ఈజీగా సహజంగా దాటేశారు. కోర్టు కేసులు ఎన్నో వచ్చాయి,
ఎంతోమంది కేసు పెట్టారు, మా వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు, ఈ దాదా తీసుకెళ్ళాడు, రకరకాలుగా బాబా పైన కేసులు వేశారు, అన్ని రకాల పరిస్థితులు వచ్చాయి. అన్నీ వచ్చినా కూడా బాబా భయపడలేదు. ప్రతిదాన్ని బాబా ధైర్యంగా ఎదుర్కొన్నారు, అన్ని పరిస్థితులను. వెరైటీ పిల్లలు ఉండేటువంటి వారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వారు. మరి అలాంటి వెరైటీ పిల్లలు, పరిస్థితులు, అలాంటి సంఘటనలో ఉంటూ కూడా బాధ్యత ఉండి సత్యతా శక్తితోనే విజయాన్ని పొందారు. మరి అంతమందిని సంభాళించడం, అంతమందిలో ఏమీ జరగకపోయి ఉంటాయా? ఎన్నో వచ్చి ఉంటాయి కదా విషయాలు. అంతమంది కలిసి ఒక చోట ఉంటే వెంటనే మారిపోలేదు కదా ఎవరు. పాత సంస్కారాలు చాలా రకాల పరీక్షలని కలిగిస్తాయి కదా. మరి అవన్నీ చూస్తూ బ్రహ్మబాబా డిస్టర్బ్ అవ్వలేదు. ఇదేంటి, నా కుటుంబంతో నేను సంతోషంగా ఉండకుండా వీళ్ళందరినీ తీసుకొని నేను వీళ్ళందరినీ పాలన చేస్తూ ఏంటిది ఇదంతా అని అనుకోలేదు. బాబా సత్యతా శక్తితో విజయం పొందారు. బచ్చోं की కిట్ బ్రహ్మా బాప్నే నహి దేఖి క్యా? పిల్లల గొడవలు ఎలా ఉంటాయనేది బ్రహ్మా బాబాకు తెలీదా ఏంటి? అంతమంది పిల్లలు ఉండేవారు కదా బాబా దగ్గర. బ్రహ్మా బాబా ముందైతే వెరైటీ సంస్కారాలు కలిగిన ఆత్మలు ఉండేవారు. కానీ ఇవన్నీ పరిస్థితులు ఉండి కూడా సత్యత యొక్క స్వస్థితిలో సంపూర్ణంగా బాబా ఉండేవారు. ఇవన్నీ పరిస్థితులు ఉండి కూడా సత్యత యొక్క స్వస్థితియే సంపూర్ణంగా తయారు చేసింది. మరి మీ అందరూ ఏమవ్వాలనుకుంటున్నారు? సత్యంగా సత్యతా స్వరూపంతో ఉండాలి అనుకుంటున్నారా? లేకపోతే చతురత అవసరమే అనా? చతురత కావాలా? చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, నేనేం చేయలేదు, కొద్దిగా చతురతతో నడుచుకున్నాను అంతే అంటారు. కానీ ఎప్పటి వరకు ఇలా నడుస్తారు అంటున్నారు బాబా. సహన శక్తిని ధారణ చేసి అసత్యాన్ని ఎదుర్కోండి, ప్రభావంలోకి రాకండి. కొందరు అనుకుంటారు మేము మహారథుల్లోనే ఇలాంటివన్నీ చూసాము అని. మరి ఫాలో చేయాల్సింది ఎవరిని? మహారథులనా, బ్రహ్మా బాబానా? ఎవరిని ఫాలో చేయాలి? ఒకవేళ మహారథులు ఏదైనా తప్పు చేశారు లేదా మిక్స్ చేశారు, ఏదైనా సత్యతలో ఏదైనా మిక్స్చర్ చేసి కర్మల్లో తీసుకొచ్చారు అంటే ఆ సమయంలో వాళ్ళని మహారథి అంటారా? అన్నారు కదా. అయినా బాబా మహారథిని చూడండి, మహారథిని ఫాలో చేయండి అన్నారా? ఫాలో ఫాదర్ అన్నారు కదా. మరి సాకారంగా కర్మల్లో బ్రహ్మా బాబాని ఫాలో చేయాలి, నిరాకారిగా అశరీరిగా అయ్యే విషయంలో స్థితిలో శివ్ బాబాని ఫాలో చేయాలి. బాబా ఎప్పుడు ఫాలో సిస్టర్, ఫాలో బ్రదర్ అని చెప్పలేదు. మంచి మంచి పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఫాలో ఫాదరే చెయ్యాలి, ఒకరినొకరు ఫాలో చేయడం కాదు. మరి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ఫాలో ఫాదర్ పక్కాగా గుర్తుంచుకోండి. కొద్ది కొద్దిగా అడ్వాంటేజ్ లభిస్తూ ఉంటే దాన్ని తీసుకోకండి. భవిష్యత్తులో చూసుకుందాంలే, ఇప్పుడైతే మనకి కొంచెం ఈ అడ్వాంటేజ్ దొరుకుతుంది కదా, ఈ రకంగా ఉంటే లాభం కలుగుతుంది కదా అని అలా అనుకోకండి. కొందరు అలా ఆలోచిస్తూ ఉంటారు, సత్యుగంలో ఎంత చిన్న పదవి పొందినా అక్కడ సంతోషంగానే ఉంటాం కదా, అక్కడ దుఃఖం అయితే ఉండదు కదా, అన్ని ప్రాప్తులు ఉంటాయి, ప్రజలుగా అయినా కూడా పర్వాలేదులే, ఇప్పుడైతే సంగం యుగంలో నేను మంచిగా ఉండాలి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరూ నన్ను మంచిగా అనాలి, కాబట్టి నేను కొంచెమైనా చతురతతో నడుస్తాను అని, ఇప్పుడు మజా తీసుకుంటానని అలా అనుకోకండి అంటున్నారు. ఇది అల్పకాలికంగా మజా. ఈ అల్పకాలికమైన మజా సజాకు భాగీదారుడిగా చేస్తుంది. సజా అంటే శిక్ష, మజా అంటే ఎంజాయ్మెంట్. మరి ఇప్పుడు అల్పకాలికంగా ఎంజాయ్ చేస్తే, మజా పొందితే, తర్వాత చాలా కాలం శిక్షకు
భాగస్వాములుగా అవుతారు. మరి అది ఆమోదమేనా? ఒప్పుకుంటారా? అది కావాలా? శిక్ష కొంత పడితే బాగుంటుందా? దాని మజా కూడా తీసుకోండి అంటున్నారు. కొన్ని శిక్షలు కూడా పొందండి, పర్వాలేదా? వద్దు కదా. మరి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి: పవిత్రత, సత్యత మరియు దివ్యత. సాధారణమైన మాటలు ఉండకూడదు, సాధారణ సంకల్పాలు ఉండకూడదు, సాధారణ కర్మలు ఉండకూడదు. దివ్యత ఉండాలి. దివ్యత అనగా దివ్య గుణాలు. దివ్య గుణాలతో కూడిన కర్మలే చేయటం, సంకల్పాలే చేయటం, దైవీ గుణాల సంకల్పాలే చేయటం. అందరు అడుగుతారు, పాపకర్మలంటే ఏంటి, పాపకర్మలంటే ఎలా ఉంటాయి అని. అవన్నారు, మీరు చెప్తూ ఉంటారు కదా, ఏదైనా వికారానికి వశమైపోయి చేసే కర్మను పాపకర్మ అంటాము అని. అలాగే అర్థం చేయిస్తారు కదా. మరి దివ్యత అంటే దివ్య గుణాల ఆధారంతో మనసా వాచా కర్మన చేయటం. ఎలా అయితే పాపం అంటే వికారాలకు వశమై చేసే ప్రతి చర్య పాపమే, ఆలోచన అయినా, కర్మ అయినా, మాట అయినా. అలాగే దివ్యత అనగా దివ్య గుణాల ఆధారంగా మనసా వాచా కర్మన ఉండటం. మరి సత్యత యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారు కదా. బాప్దాదా డ్రిల్ చేయించారు. 1 సెకండ్లో స్వయాన్ని అశరీరీగా తయారు చేసుకోగలుగుతారా? క్यों? संकल्प किया मैं अशरीरी आत्मा हूँ, तो कितना टाइम लगा? బాబా అన్నారు, మీరు నేను అశరీరీ ఆత్మను. ఇలా సంకల్పం చేయండి. సంకల్పం చేయగానే ఎంత సమయంలో అశరీరీగా అవుతారు? 1 సెకండ్ పడుతుందా? మరొక సెకండ్లో అశరీరీగా, అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఈ డ్రిల్ రోజంతలో మధ్యలో చేస్తూ ఉండండి. శరీరానికి 1 సెకండ్లో డిటాచ్ అయిపోయేటువంటి అభ్యాసం. గంటకు 1 నిమిషం శాంతికి శక్తిసి అనే పాట వస్తుంది కదా, ఆ 1 మినిట్లో అశరీరీగా అయ్యేటువంటి అభ్యాసం చెయ్యాలి. మాటి మాటికి రోజంతలో ఈ అభ్యాసాన్ని రిపీట్ చేయాలి. బాడీకి డిటాచ్డ్గా, బాబాకు ప్రియంగా, అంటే దేహానికి అతీతంగా బాబాకు ప్రియంగా అశరీరీగా అయ్యేటువంటి అభ్యాసంలో ఉండాలి. మరి ఇప్పటి వరకు 1 సెకండ్లో అన్నింటినీ, మరి ఇప్పుడు 1 సెకండ్లో అన్నింటినీ మరిచిపోయి పూర్తి అశరీరీగా అయిపోండి. బాబా ఇలా చెప్తూ ఒక 5 నిమిషాలు పిల్లలందరికీ సభలో అశరీరీ స్థితి యొక్క అభ్యాసాన్ని చేయించారు. కంప్లీట్ డిటాచ్డ్గా చేద్దామా? మనం కూడా ప్రాక్టీస్ ఒక 1 మినిట్ ప్రాక్టీస్ చేద్దాం. కంప్లీట్ శరీరానికి డిటాచ్ అయిపోండి. నేను అశరీరీ ఆత్మను. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ పవిత్రత పునాదిలో సదా దృఢంగా ఉండేటువంటి పిల్లలకు సత్యతా శక్తితో విశ్వంలో కూడా సత్యయుగం అనగా సత్యతా శక్తి యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపజేసి ప్రతి సమయం మనసా వాచా కర్మన మూడిటిలో కూడా దివ్యతను ధారణ చేస్తూ
సదా ఫాలో ఫాదర్ చేసే న్యాచురల్ అభ్యాసం కలిగిన ఆత్మలందరికీ బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ఈ డ్రిల్ రోజంతలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేస్తూ ఉండండి. 1 మినిట్ కొరకైనా చేయండి, 3 నిమిషాలైనా చేయండి, 2 నిమిషాల సమయమైనా చేయండి. 2 నిమిషాలు దొరకదు అంటే హాఫ్ మినిట్ అయినా చేయండి అంటున్నారు. కానీ ఈ అభ్యాసం చేయడంతో అంతిమ సమయంలో అశరీరిగా అవ్వడంలో ఇది హెల్ప్ అవుతుంది. మీరు ఈజీగా అశరీరిగా అవ్వగలుగుతారు. ఇప్పుడు అందరూ అశరీరిగా అయ్యారు, కానీ ఇంకా కొంచెం యుద్ధంలో శ్రమ చేస్తూ సమయం గడుపుతున్నారు. అంటే కొంచెం కొంచెం లోపల ఫైట్ నడుస్తుంది. 1 సెకండ్లోనే అశరీరిగా అయిపోవాలి. బహుత్ కామ్ హే ఫిర్ భీ బన్ సక్తే హో. మీకు చాలా పనులు ఉన్నాయి, అయినా కూడా మీరు అశరీరిగా కాగలుగుతారు. కష్టమేమీ లేదు కదా ఇందులో. యుఎన్లో చాలా పనులు ఉన్నాయి, పరిగెత్తుతూ ఉండాల్సి వస్తుంది, చాలా చూసుకోవాల్సి వస్తుంది అంటారా? ఎందుకంటే యుఎన్ బిల్డింగ్లో మనది ఆఫీస్ ఉంది. అక్కడ కూడా సేవ చేసే అక్కయ్యలు అన్నయ్యలు ఉన్నారు కదా, బాబా వాళ్ళని చూస్తూ అడుగుతున్నారు, యుఎన్లో చాలా పనులు ఉన్నాయి, పరుగు పెట్టాల్సి వస్తుంది అని అనుకుంటున్నారా? లేదు, అశరీరిగా అయ్యే ప్రయత్నం చెయ్యండి, అది సాధ్యమే. ఒకవేళ ఈ అభ్యాసాన్ని సమయానుసారంగా మీరు చేస్తూ ఉంటే అది న్యాచురల్ అయిపోతుంది. శరీర భానమే ఇంకా ఉండదు, శ్రమ చేయాల్సిన అవసరమే ఉండదు. నేను ఫలానా అని అనుకునే బదులుగా మీరు అశరీరిగా అయిపోండి. న్యాచురల్గా ఈ అభ్యాసం చేయండి అంటున్నారు. అప్పుడు ఇది నేచర్గా కూడా మారుతుంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అశరీరి అయిపోండి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు శరీరంలోకి రండి. अच्छा काम है आओ, इस शरीर का आधार लो, लेकिन आधार लेने वाली मैं आत्मा हूँ, वह नहीं भूलो. సరే, పని ఉంది అంటే రండి, శరీరంలోకి వచ్చి శరీరాన్ని ఉపయోగించండి. కానీ శరీరాన్ని ఉపయోగిస్తున్నది ఎవరు? నేను ఆత్మని అనే విషయాన్ని మర్చిపోకండి. చేసేది, చేయించేది నేను ఆత్మను అనేది స్మృతిలో ఉండాలి. ఏ విధంగా ఇతరులతో పనులు చేయిస్తున్నారనుకోండి, ఆ సమయంలో స్వయాన్ని వేరుగా భావిస్తారు కదా. అలాగే శరీరంతో పనులు చేయించే సమయంలో నేను ఆత్మను వేరు, ఈ శరీరం ఇంద్రియాలతో పనులు చేయిస్తున్నాను, ఇవి వేరు నేను వేరు అనే ప్రాక్టికల్ అనుభవము కలగాలి. ఈ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు దేహాభిమానం యొక్క విషయాలు స్వతహాగా దూరం అయిపోతాయి. समझा? అర్థమైందా అంటున్నారు బాబా. वरदान, स्नेह के सागर में समाकर मेरेपन की मैल को समाप्त करने वाले पवित्र आत्मा भव. స్నేహ సాగరంలో ఇమిడిపోయి నాదనే మురికిని సమాప్తం చేసేటువంటి పవిత్ర ఆత్మా భవ. స్నేహ సాగరంలో ఇమిడిపోయి నాదనే మురికిని సమాప్తం చేసే పవిత్ర ఆత్మా భవ. ఎవరైతే సదా స్నేహ సాగరంలో ఇమిడిపోతారో వారు ప్రపంచంలోని ఇంకే విషయాల యొక్క స్పృహ లేకుండా ఉంటారు. స్నేహంలో ఇమిడిపోయిన కారణంగా వారు అన్ని విషయాలను సహజంగా దాటేస్తారు. భక్తుల కోసం చెప్తారు, వీళ్ళైతే లీనమైపోయి ఉన్నారు అని. కానీ పిల్లలు మీరైతే సదా బాబా ప్రేమలో లీనమైపోయి ఉంటారు. వాళ్ళకేమో ప్రపంచ స్మృతి లేదు. అంటే ఎవరైతే బాబా ప్రేమలో లీనమైపోయి ఉంటారో వాళ్ళకి ప్రపంచం యొక్క స్మృతి ఉండదు. ఇంకా నాది నాది అనేదంతా సమాప్తం అయిపోతుంది.
అనేక రకాల నేను నాది అనేటువంటి విషయాలు మురికిగా చేస్తాయి. ఒక్క బాబా నావాడు అని అనుకుంటే మిగతా అనేక రకాల నేను అనే మురికి సమాప్తం అయిపోతుంది. ఒక్క బాబా నావాడు అనే విషయంలోనే మిగతా మురికంతా సమాప్తం అయిపోతుంది మరియు ఆత్మ పవిత్రంగా అవుతుంది. స్లోగన్: बुद्धि में ज्ञान रत्नों को ग्रहण करना और कराना ही होली हंस बनना है. మన బుద్ధిలో జ్ఞానరత్నాలని మనం ధారణ చెయ్యాలి, ఇతరులతో కూడా చేయించాలి. అది హోలీ హంసగా అవ్వడము అని అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను పవిత్ర ఆత్మను. ఓం శాంతి.